హాయ్ మామ, కలియుగం 2064 కిషోర్ గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారు మెయిన్ లీడ్స్గా, ప్రమోద్ సుందర్ గారి డైరెక్షన్లో మే 9th థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూశాక నాకు మూవీ తీసిన మేకర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది మామ. నచ్చింది సినిమా. ముందుగా స్టోరీలోకి వెళ్తే థర్డ్ వరల్డ్ వార్ అయ్యాక మొత్తం ప్రపంచం నాశనం అయిపోయాక రెసిడెన్స్ని ఫామ్ చేసుకుని అక్కడ కొంతమంది వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. దాని బయట ఉన్న వాళ్ళు సర్వైవల్స్గా, వాళ్ళని సేవ్ చేసేవాళ్ళు లిబరల్స్గా ఉంటారు. ఈ సిచ్యువేషన్లో మనిషి బతుకు ఎలా ఉంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ స్టోరీ వినగానే మనకి డింగ్ అని ప్రభాస్ గారి కలికి గుర్తొచ్చేస్తుంది. కానీ ఆ మూవీకి ఈ మూవీ కంపేర్ చేయలేం. చూస్తున్నంతసేపు ఆ పీరియడ్లోకి మనం కూడా వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ 40 minutes ఉండే కిషోర్ గారి ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్గా తీశారు మామ. అక్కడి నుంచి స్టోరీ సేఫ్ హౌస్కి షిఫ్ట్ అయ్యాక కొంచెం బోర్ కొట్టించిన కావాలి అనుకునే తినే దగ్గర నుంచి దొరికింది తినే వరకు మనిషి ఎలా మారతాడు, పరిస్థితులు చేయి దాటిపోతే మనిషి మృగంగా ఎలా మారతాడు అనేది డైరెక్టర్ అద్భుతంగా చూపించారు మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ గారు ఆవిడ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు యూనిక్గా ఉంటుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ మామ. ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే కెమెరా వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైన్. ఆ టైంలో సిచ్యువేషన్ అలా ఉంటే ఇలానే ఉంటుంది ఏమో అనేంత న్యాచురల్గా సెటప్ చేశారు. కెమెరామెన్ కూడా దాన్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. ఇంకా మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది మా ఆ మూవీకి. ఎడిటింగ్ షార్ప్గా ఉంది, ఎంత ఉండాలో అంత మాత్రమే ఉంది. సినిమా లెంత్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉంది. ఇక డైరెక్టర్ ప్రతి క్రాఫ్ట్ నుంచి 100% అవుట్ని తీసుకున్నారు కాబట్టి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు మా. ప్రొడ్యూసర్స్ బడ్జెట్ ఎంత పెట్టారో తెలియదు కానీ వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి మనకు కనిపిస్తుంది. ఇక మైనస్ల గురించి వస్తే కొత్త టైప్ మూవీస్ చూడాలనిపించే వాళ్ళకి బాగా నచ్చుతుంది, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఓపిక పరీక్ష. అదే కల్కిలో ఫిల్ చేసి దాన్ని అందరూ చూసే మూవీలా తయారు చేశారు. ప్లస్ సెకండ్ హాఫ్లో సేఫ్ హౌస్కి షిఫ్ట్ అయ్యాక మూవీ కూడా కొంచెం బోరింగ్ ఉంటుంది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలి అంటే అందరూ చూడలేరు కానీ అందరూ చూడాల్సిన సినిమా. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మేము ముందుకు వస్తాను మామ. హాయ్.